హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనము టమాటా మామిడి ఊరుగుల పులుసు కూర వండుదామండి. ఇది ఎంతమంది వండుతారో కామెంట్ చేయండి. చాలా తక్కువ మంది వండుకుంటారని నేను అనుకుంటున్నా. లేదు, వండుకునే వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ కూర ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పులుపు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అస్సలు వదలకుండా వండుకోండి. ఇది మామిడి ఒరుగులండి. మనం పుల్లటి మామిడికాయలు సీజన్లో సమ్మర్లో ఇలా పొడుగ్గా చీల్చుకొని ఉప్పు వేసి బాగా ఎండబెట్టాలండి. ఎండబెట్టి వాటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వాటిని మామిడి ఒరుగులు అంటారు. వీటితో మనం కావలసినప్పుడల్లా కూర వండుకుంటూ ఉండొచ్చు. ఇలా టమాటా పులుసు వండితే మాత్రం టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక 1/2 కిలో టమాటాలకు 2 మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసి బాగా ఎర్రగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న దాంట్లో 1/2 కిలో టమాటాలను పొడవుగా చీల్చుకోండి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు. మీడియం సైజుగా కట్ చేసి దాంట్లోనే కొంచెం పసుపు వేసి కొంచెం మగ్గనివ్వండి. ఈ టమాటా ముక్కలు అనేది బాగా మగ్గనవసరం లేదండి. టమాటాలు మెత్తగా పేస్ట్లా అయిపోతాయి కదా, అలా పేస్ట్లా అవ్వకుండా మీడియం మంట మీద మంచిగా మగ్గించుకోండి. మూతపెట్టి మనకి పైన స్కిన్ అనేది కొంచెం ఊడిపోతే సరిపోతుందండి. మరీ మెత్తగా అయితే మగ్గనవసరం లేదు. ఇదివరకు మీరు ఎవరైనా ఈ కూర వండితే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నాకైతే ఈ కూర చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఏమీ తినాలనిపించినప్పుడు ఇలా వండుకుంటే మాత్రం హాయిగా ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తాం. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆ మాత్రం కొంచెం మెత్తగా అయిపోతే సరిపోతుంది. టమాటాలు ఎలాగైనా తొందరగానే మెత్తగా అయిపోతాయి కదండి, అలా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కూరకు సరిపడా దీంట్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది, పులుపు ఉంటుంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసాను. అలాగే ఒక చిన్న గిన్నెడు చింతపండు పులుసు వేసానండి. చింతపండు పులుసు బాగా పులుపేమవ్వదు, టేస్ట్ బాగుంటుంది. మనం ఏ గిన్నెతో అయితే చింతపండు పులుసు వేసామో దాంతో 2గా వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ వేసుకుంటే మనకు పులుపు అనేది సమానంగా సరిపోతుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఇప్పుడు వాటర్ వేసి ఒక్కసారి కలిపేసిన తర్వాత మనం మామిడికాయ ఒరుగులు ఉన్నాయి కదండి, 1/2 కిలో టమాటాలకు 7-8 పీసెస్ వేసాను. పులుపు సరిపోతుంది. మరి పులుపు తినేవాళ్ళు ఇంకా 2 వేసుకోండి. దీంట్లోనే ఒక 3 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకొని వేసుకోండి. వీటన్నిటిని ఒక్కసారి కలిపేసి మూత పెట్టి మంచిగా ఉడికించండి. మూత పెట్టి ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండండి. అలా మనకి పులుసు అనేది కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. మనం పేరే పులుసు పెట్టుకున్నాం కదండి, మరి దగ్గరగా ఉంటే బాగోదు, ఈగురులాగా. అలా మంచిగా మీకు ఉడుకుతున్నప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా బాగుంటుందండి. ఆ స్మెల్ పీలుస్తుంటేనే మీకు ఆకలిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మామిడి ఒరుగులు ఉన్న వాళ్ళు. లేదంటే పచ్చి మామిడికాయ ఉన్నా వండుకోవచ్చండి. ఇది ఒట్టి మనకి రైస్లోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. దోశలు లేదంటే పూరి, చపాతీ, ఇది దేంట్లోకైనా బాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కూర కొంచెం దగ్గర పడింది చూడండి, అలా పీస్గా కనపడితే టమాటా అనేది తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. మామిడికాయ రోలు కూడా మనము పులుసు వేసాం కాబట్టి పేస్ట్ అయిపోవు, ముక్కగా కనబడతాయి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో.